దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, మలాకీ గ్రంథం 4 అధ్యాయాలు ఉంటాయి. మలాకీ గ్రంథం పాత నిబంధనకు చివరి పుస్తకం, చివరి గ్రంథం. ఈ 4 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా యాజకులైనటువంటి వారు దేవుని యొక్క బలిపీఠమును అపవిత్రపరచడం మొదలగు సంగతులు కనుక 2వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా యాజకులైనటువంటి వారు వారి యొక్క ఓటమి, వారు ధర్మశాస్త్రమును సరిగా బోధించకపోయినందువలన, అట్లాగే వారి ఇంకొక మాట ఏంటంటే, కొంచెం ముందుకు పోయినాక ఇదే అధ్యాయంలో వారు వివాహములో కూడా వారు ఫెయిల్ అయిపోయారు. అది కూడా సంగతి కనబడి అన్యులను స్త్రీలను పెళ్లి చేసుకోవటం ఇట్లాంటి సంగతులు. 3వ అధ్యాయంలో కనుక మనం చదివితే, దేవుని దగ్గర మీరు నా యొద్ద దొంగిలించుచున్నారు అంటాడు. ఏమేమి దొంగిలిస్తున్నామండి? ఏం చేసి దొంగిలిస్తున్నాం? దొంగిలించుట ఏమిటి? మనుషుడు దేవుని దగ్గర ఏమన్నా దొంగిలిస్తాడా అని మీరు అడుగుతారు. లేదు లేదు, మీరు నా దగ్గర దొంగిలించునే ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసిన కర్తవ్యము, విధులు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ ఆజ్ఞలను అనుసరించట్ల. మీరు దేవుని దగ్గర నా దగ్గర మీరు దొంగిలించుచు ఉన్నారు. ఇలాంటి మాట. ఇదంతా అయిన తర్వాత 3వ అధ్యాయంలో దేవుని సేవించుట నిష్ఫలము అని మీరు అనుకుంటున్నారు. సేవకుడు సేవ చేయటం మాత్రమే కాదు, సేవించుటంటే ఆరాధించుట, ఆయన నమ్ముకోవటం. దేవుని సేవించుట నిష్ఫలం, ఏం ప్రయోజనం ఉందో మనకి అని బుద్ధిహీనంగా అనుకుంటున్నారు. 14వ వచనం, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞము గైకొని సైన్యములకు అధిపతికు యెహోవా సన్నిధిని దుఃఖాక్రాంతులుగా మనము తిరుగుట. ఏం ప్రయోజనం అండి? అందరూ చక్కగా సంతోషంగా ఉండి అటు ఇటు తిరుగుతుంటే, ఎగ్జిబిషన్ పోతుంటే మనమేమో ఇంకెక్కడికో పోతుంటే, ఎగ్జిబిషన్ లేకపోతే కంజక్షన్లో ఎగ్జిబిషన్ కాదు, బెజవాడ ఎగ్జిబిషన్, ఇంకెక్కడో చూడటం. దుఃఖాక్రాంతులుగా ముఖం వేలాడేసుకుని చర్చికి రావడం, ఇదే పని సరిపోయింది మనకు పద్దాకా. ఏమిటి ప్రయోజనం దీనివల్ల అని బుద్ధిహీనంగా మనుషులు అనుకుంటున్నారు. తప్పు లేదు, అదే కదా. దేవుని సేవ చేయటం నిష్ఫలమా, ప్రయోజనం లేనిదా అని 95వ కీర్తన 7వ చరణములో, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా ఆయన సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు అని. ఆయన సన్నిధికి రండి, మనలను సృజించిన దేవుని సన్నిధానములో మనం మోకరిద్దాం. ఆయన మాట వింటే మీకు ఎంత మేలు అని వాక్యం చెప్తుంటే, మనమేమో ఏమంటే ముఖం వేలాడి వేసుకుని ఎప్పుడు సంతోషం లేదు, ఎవరితో మాట్లాడరాదు. మనం మరలా మాట్లాడవచ్చు. ఒక్కొక్క చర్చి వారిని తెలిసిందా, నీవు ఎవరు ఎదురుపడ్డాను మాట్లాడకూడదు. తోటి విశ్వాసి మాట్లాడే కన్నా ఎదురైనా 100 చెప్పకూడదు. మనకు ఆ ప్రమాదం లేదు. అది మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. మాట్లాడాను. ఒక్కొక్క చర్చి వారు ఒకవేళ నువ్వు తిన్నాక వెళ్ళి ఎవరు విశ్వాసి కనపడినా 100 చెప్పకు, భాష కనపడినా 100 చెప్పు. ఎవరు మాట్లాడమాక, వెళ్ళి తిన్నగా వచ్చాయి. అది ఎందుకు వెళ్తున్నావో నీకు తెలీదు,
ఏం చేస్తున్నావు నీకే తెలియదు, పక్క వాడు కూడా తెలియదు. అదేమాట ఏమైంది అన్నా చెప్తే ఏమన్నా భక్తి ఎగిరిపోతే పిచ్చి మాట, తప్పు కాదు. అదే కదా పలకరించలేదు. సరే ఒక సందర్భంలో అన్నారులే, మీరు దేవాలయం మీకు వెళ్తున్నప్పుడు ప్రభు కుశల ప్రశ్నలు అడగవద్దు, ఆ వ్యవహారం పెట్టుకోవాలి. అదుగు మీద కూర్చుని మధ్యలో ఆగిపోయి అది అంతేగాని నువ్వు ఎవరితో మాట్లాడద్దు, వందనాలు చెప్పొద్దని చెప్పిన బైబిల్. దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు కుశల ప్రశ్నలు కూర్చుని తను రాను నువ్వు రావు, కూర్చుని వ్యవహారం పెట్టుకుని ప్రార్థన పోగొట్టుకోవా. అది ఆ సందర్భంలో చెప్పిన మాట. అది ఒకటి చెప్పామనుకోండి ఇంకోటి గుర్తు వస్తుంది మనకి కదా. ఏమండి ఎవరితో మాట్లాడద్దు, తిన్నగా రమ్మన్నారుగా ప్రభు, కుశల ప్రశ్నలు అడగొద్దు అన్నారు అని చెప్పాను. మళ్ళీ సరే దేవుని సేవ ఇది ఒకటి. తర్వాత 4వ అధ్యాయంలో ఒక గొప్ప వాగ్దానం ఉంది మలాకీ గ్రంథంలో. ఎందుకంటే చివరి పుస్తకం కనుక చదువుతున్నాం. అదేంటంటే మీకు నీతి సూర్యుడు ఉదయించును, నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయను. అది ఇది ఒక గొప్ప ప్రామిస్ వాగ్దానం. ఇందులో ఇప్పుడు మనం ధ్యానించబోయే చిన్న పాఠ్య భాగం చదువుతాం. 2వ అధ్యాయం. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. దానికి ముందున్న కొన్ని సంగతులు ఉన్నాయి. యాజకులైన వారు యాజకులను ఉద్దేశించి సంబోధించి ఆరంభించబడుతుంది అధ్యాయం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది అని చెప్పి కొన్ని సంగతులు చెప్పాక ఈ మాటలు దాని కొనసాగింపులో నేను చేసిన నిబంధన వారికి, ఎవరికి? యాజకులతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని ప్రజలందరికీ కూడా దేవుడు చేసిన నిబంధన 2 సంగతులు జరగడానికి కారణంగా ఇవ్వబడ్డాయి. ఏమిటో తెలుసా? 1 జీవము, 2 సమాధానం. అది జీవమునకును సమాధానమునకును కారణముగా ఉండుటకు నా నిబంధన నా ప్రజలకు ఇచ్చారు. జీవము అంటే 2 మాటలు. మళ్ళీ ఒకటి శరీరములో జీవించటం, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం ప్రకారముగా మీ దేవుడైన యెహోవా దీర్ఘాయువునకును ఆరోగ్యమునకును నిత్య జీవమునకును కారకుడు గనుక మీరు జీవమును ప్రేమించి ఆయనను హత్తుకొనుడి అంటాడు. అది యెహోవాయే మీ ప్రాణమునకును దీర్ఘాయుష్యునకును. అది ప్రాణానికి దీర్ఘాయుష్యునకు. ప్రాణం కొన్నిసార్లు దావీదు తన కీర్తనలలో ఓ మై సోల్ అంటాడు. సోల్ అనే మాట ప్రాణం కావచ్చు, ఒక్కోసారి ఆత్మ అనే మాట కూడా అర్థం వస్తుంది. ప్రాణమేమో గుండె కొట్టుకోవటం, ప్రాణం పోయింది, అది వేరు. ఆత్మ వేరు. కొన్నిసార్లు రెండింటికి ఒకటే పదం వాడతాడు, సోల్ అనే పదం ఇంగ్లీష్లో. సరే, దేనికి అదే విడిగా ఉంది. ఆత్మ వేరు, ప్రాణం వేరు. పశుపక్షాదుల్లో జంతువుల్లో ప్రాణం మాత్రమే ఉంటుంది, ఆత్మ ఉండదు. మనిషిలో ఆత్మ ఉండదు ప్రాణంతో పాటు. అందుకని మనం ఏమంటాం ప్రతిసారి త్రికరణ శుద్ధితో. అంటే అర్థం ఏంటి? త్రికరణ శుద్ధి అంటే దేవుని సేవించడం అంటే ఎట్లాగనమాట? దేహంతో, అట్లాగనే ఆత్మతో, ప్రాణముతో, మనస్సుతో, లేకపోతే ఏమన్నా
అది త్రికరణ శుద్ధి అంట. పశుపక్షాదులకు జల రాశులన్నిటికీ కూడా ప్రాణం మాత్రమే ఉంటుంది, శరీరం మాత్రమే ఉంటుంది. మనకేమో ఆత్మ మనిషికి. ఎందుకంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును బోధగా జీవాత్మ ఆయను. మరి జీవించే ఆత్మ అది కేవలం ప్రాణమే కాదు అక్కడ కూడా. కాబట్టి దేవుని వాక్యము లేక నిబంధనలు వేటికి కారణమో తెలిసిందా? ఒకటి జీవమునం. జీవము అంటే రెండు మాటలు అని మీకు చెప్పారు. బ్రతికి ఉండటమే మాత్రమే కాదు, నిత్య జీవము. అది కాదు, జీవములో రెండు మాటలు. జీవము అంటే బ్రతికి ఉండుట, ఉనికి కలిగి ఉండుట, నిత్య జీవము. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనములో మనం ఆయన ద్వారా బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెలించుచున్నాము, కదులుతున్నాము. జీవోత్సవం లాగలేవు. బ్రతికి ఉండి బ్రతికే ఉన్నారండి. ఏం లాభం అండి? మంచంలోనే ఉన్నారండి ఇంతకాలంగా అంటే ఒక పెద్ద ప్రయోజనం లేదు. అది బ్రతికి ఉన్నాము, శరించుచున్నాం, కదులుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అది కాబట్టి బ్రతికి ఉండుట దేవుని ఉచితమైనటువంటి కృప. రెండు, జీవము కలిగి ఉండుట. జీవం లేకపోతే ఏమైంది? ఏమంటాడు సామెతల గ్రంథంలో? బ్రతికి ఉండకపోతే ఏమిటి తెలిసిందా? సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. అంటే కుక్క అయినా కొంచెం ప్రాణం ఉంది కాబట్టి తీసి పక్కన నెట్టేయరు. పంచాయతీ దాంట్లో బండిలో పడేయరు, ఇంకా ప్రాణం ఉంది కాబట్టి. పంచాయతీ కార్ట్ ఉంటుంది కదా, బండి దాంట్లో పడేయరు, ప్రాణం ఉండలేదు. సింహమే చచ్చిపోయింది కానీ తీసేయాలి. అది కాబట్టి జీవం ముఖ్యమైనది, బ్రతికుండటం. అందుకనే మనం బ్రతికున్నాం కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మొదటి సంగతి. ఈ బ్రతికి ఉండటం మాత్రమే కాదు, శరీరంలో ఆత్మలో కూడా బ్రతికి ఉన్నాం. అది ముఖ్యమైన సంగతి. అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమైంటుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంతకుముందేమో పేరుకు మాత్రము జీవించుచున్నాం, కేవలం మృతులు. అందుకని ఏం పిలుస్తారు? పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లల్ని ఏమన్నా కొట్టి పనులు చేశారనుకో సచ్చినోడా అని పిలుస్తారు. ఏం రా సచ్చినోడా అనే తిట్టు వాడతా. బతికే ఉన్నాడు కదా, సచ్చినోడు ఏంటి? ఎందుకు తింటున్నారు? ఏం రా సచ్చినోడా ఎట్లా చేస్తున్నావు అంట. అంటే అర్థం ఏంటనమాట? బతికున్నాడు కానీ బతికున్న పనులు చేయట్లే, కొట్టి పనులు ఏమేమో చేస్తున్నాడు. కాబట్టి పేరుకు జీవించుతున్నారు గాని కేవలము మృతులు. ఒకప్పుడు. ఇప్పుడు ప్రభువుని అంగీకరించాం కనుక శరీరంలో సజీవులు, ఆత్మలో కూడా సజీవులు. అందుకే ఇక్కడ ఉన్నాం. అందుకే దేవుణ్ణి సేవించడానికి వచ్చాం. అందుకనే దేవుని నిబంధన జీవానికి సమాధానమునకు కారణము. చూసారా? జీవమునకు సమాధానమును. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాటిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలైనగా అతడు లేక ఆమె, ఎవరైనా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నీ యందు విశ్వాసం ఉంచారు. త్వరగా చెప్పనివ్వండి. అయితే భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని. నిబంధనలు ఎవరికంటే? ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నిబంధనలు ఇచ్చాడు? ఎందుకు ఈవేళ అదే నిబంధనలు మనకున్నాయి? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలు మనకున్నాయంటే భయభక్తులు పుట్టించుటకు. ఊరికనే భయం లేకుండా మేము భయపడమని పాట పాడటం కాదు. ఒక కోణంలో మేము భయపడం,
ఒక కోణంలోంచి, ఒక దృక్పథంలోంచి ఆయనలో వణుకుచు భయముతో వణుకుతో ఆయన సేవించుడి. ఇదేంటండి? అవును, భయం లేకుండా ఉండాలి, వణుకుతూ ఉండాలి. అదేంటండి భయం లేకుండా రెండు మాటలు చెప్తారు? అవును, రెండు వాస్తవే. ఆయన నమ్ముకున్నాం కనుక భయం లేకుండా ఉండాలి, ఆయన నమ్ముకున్నందుకు ఆయన సేవించే విషయంలో మాత్రం వణుకుతున్నాడు. ఏమండి? ఎందుకనంటే ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. స్కూల్లో టీచరు సాధారణంగా పిల్లలందరితో కూడా బాగా ఎక్కువగా కలిసిపోయి ఉంటే టీచరు పెద్ద పర్లేదు బాగా మాకు ఈ టీచర్ అంటే అమ్మాయి మాకు చాలా బాగా సంతోషంగా ఉంటది అని అనుకుంటారు పిల్లలు. ఎందుకని ఏమి హెచ్చరికలు ఉండవు, అంటే గట్టిగా చదివితే చదవండి, చదవకపోతే చదవకపోండి అని తన ఆ గంట సేపు, ఆ 45 నిమిషాలు, ఆ గంట కూర్చుని వెళ్ళిపోయి విద్యార్థులను నవ్వించి పాపం ఏదో అట్లా చేసి వెళ్ళిపోతే అలాంటి టీచర్ అంటే ఏమి ఇబ్బందులు ఉండదు ఎవరికి? విద్యార్థులకి. కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉండి ఇదిగో కదలకుండా మెదలకుండా పాఠం చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ టీచర్ రాగానే ఏమన్నా తప్పించుకోవడానికి ఏమన్నా కుదురుద్దా అని చూస్తారు. పెద్ద పెద్ద ఇష్టం చివరికి ఎవరు పాడైపోతారు? అదేగా, ఎవరు చివరికి అంతిమంగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే విశ్వాసులైనటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, వారు తమ తమ విశ్వాసములో ఓటమి చెందిన తరువాత చివరికి నేను నా బుద్ధిహీనతను బట్టి, నా భక్తిహీనతను బట్టి దేవుని ఆజ్ఞను నిబంధనను అనుసరించలేకపోయిన కారణం చేత నేను తప్పిపోయాను అని ఒప్పుకోరు పొరపాటు కూడా. మరి ఏమంటారు తెలిసిందా? ఏమండి ఏమంటారు తెలిసిందా? బోధించేవాడు పాఠిక సరిగ్గా చెప్పక ఇట్లా పాడైపోయినట్టు. లోకంలో ఒక్కడ చెప్పండి, నా బుద్ధిహీనత నేను లోబడకపోవడం వల్ల పాడైపోయాను అని చెప్పుకోండి. ఎవరు చెప్పాలంటే గుడిమారేసుకోండి. సరిగ్గా ఒక్కళ్ళు వేళ్ల మీద కూడా కనపడండి. ఎవరుంటారు మరి? సరిగ్గా చెప్పలేదండి, సరిగ్గా చెప్పకపోవడం వల్ల కూడా నేను పాడైపోయానండి. ఆ చర్చి వాళ్ళని చూసి పాడైపోయాను, ఈ చర్చి వాళ్ళని చూసి పాడైపోయాను, ఈ విశ్వాసం చూసి పాడైపోయాను. ఎవరు చూసి నువ్వు పాడైపోను అక్కర్లా. నీకు అర్థమైతే సరిగ్గా బాగానే ఉంటాం. యాజకులు దేవుని దూతలు అన్నాడు. కిందకు వచ్చిందా చదవండి మీరు. నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధను ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొను వారై దోషము నుండి అనేకులను త్రిప్పి. ఎవరో యాజకులు చాలా మందిని దోషము నుండి అనేకులను తిప్పారు. తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఓటమిలు కూడా ఉన్నాయి. కిందకు వచ్చిన తర్వాత చదువుతున్నాం. యాజకులు సైన్యములకు అధిపత్యము యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధించుదురు. యాజకులేమో జ్ఞానాన్ని బట్టి బోధించాలి. సాధారణమైన ప్రజలు ఏం చేయాలి తెలిసిందా? ఆ న్యాయ విధులు కట్టడలు ఏమున్నాయో వాటిని నేర్చుకోవాలి. ఇద్దరి యొక్క బాధ్యత ఉంది. వారు దుర్బోధ చేయకూడదు, చెడ్డ బోధ చేయకూడదు, జాగ్రత్తగా బోధించాలి యాజకుడు. అలాగే జాగ్రత్తగా వినాలి వింటున్నటువంటి వారు, సాధారణమైన ప్రజానీకం, సాధారణమైనటువంటి విశ్వాసులైన వారు. ఏమండి? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విని అలవర్చుకోవాలి, గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి, అనుసరించాలి. ఇద్దరు ఫెయిల్యూర్ ఉంది ఇందులో.
యాజకులు సరిగ్గా బోధ చేయకపోతే వచ్చి పడుతుంది. అట్లాగే బోధింపబడిన సంగతులను అర్థం చేసుకుని అవగాహన చేసుకుని దాన్ని అనుసరించకపోవడం వల్ల కూడా ఓటమి. ఆజ్ఞలు ఎందుకున్నాయంటే ఏం చెప్తాం? దేవుని వాక్యం ఎందుకుంది అంటే దేవుని యందు భయభక్తులు పుట్టించుటకు ఉన్నాయి. అది కాదు, భయముతో భక్తితో దాన్ని సేవించడానికి ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా కూడా 119వ కీర్తనలో చాలా తరచుగా నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ న్యాయ విధులు, నీ శాసనములు, నీ ధర్మము, నీ ధర్మము సకలమైన ఉపదేశములకు పరిమితి కలదు. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ధర్మోపదేశము, దేవుని ధర్మోపదేశము, దేవుని ధర్మం ఉందే బైబిల్ యొక్క ధర్మం అపరిమితమైనది, పరిమితమైనది కాదు. ఏం చేస్తుంది అంటే మనిషిని సమాధానం కలిగి ఉండేట్లుగా సకల సంపూర్ణతకు, అన్నిటికీ ఒక లిమిటేషన్ ఉంది. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అది నీ ధర్మోపదేశం ఉంది చూశారు, దానికి పరిమితి లేదు, అపరిమితమైంది. వాక్యం ఎప్పుడు కూడా ఇవి మాత్రమే చెప్పారండి, ఇంకా ఇవి కూడా చెప్పాల్సింది బైబిల్లో అని అనుకోనక్కర్లా. అది అపరిమితమైంది ధర్మోపదేశం. అది ఒకటి. రెండవది, మారుచున్న కాలానికి బైబిల్ కూడా మారాలి అని ఏమి లేదు, మారక్కర్లా ఎప్పటికీ. అది కదా, ఆధునిక యుగానికి, ఆధునికమైన కాలానికి బైబిల్ ఏమన్నా కాలం చెడిపోయిందంటే చంద్రాతారకం, సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నంత కాలం బైబిల్లో కొన్ని సంగతులు తీసేయాల్సిన అవసరం లేదు, కొన్ని సంగతులు కలపాల్సిన అవసరం లేదు. తీస్తే ఏం తిప్పలు వచ్చి పడుతుందో, కలిపితే కూడా ఏమి తిప్పల సమస్యలు వచ్చి పడతాయో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు అర్థం అవుతాం. ఎవడైనను ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములకు ఏదైనా కలిపిన ఎడల, గ్రంథములో రాయబడిన ఏమండి తెగుళ్ళన్నీ వారి మీదకి వచ్చి పడతాయి. ఎవరైనా తీసివేస్తే జీవ వృక్ష ఫలములో నీవు పాలు పంపులు. కాబట్టి బైబిల్ కాలం చెడిపోలా, అర్థమైందండి. కాబట్టి మనమేమి దీన్ని ఎవరు వచ్చి సరి చేయాల్సిన అవసరం లేదు, ఎప్పటికదే. కాకపోతే బోధించడంలో తేడా వచ్చింది కనుక, యాజకులు సరిగా బోధించలేదు కనుక ఇబ్బంది వస్తుంది. అది బోధించువా, యాజకులు బోధించేవారు కాదులే, శాస్త్రులు బోధించేవాళ్ళు లెక్కైంది. యాజకులు యాజకత్వం పనిచేసేవాళ్ళు, సరే వాళ్ళకి కొన్ని నిబంధనలు మాత్రము ప్రజలకు తెలియజేసేవాళ్ళు పాత నిబంధన పద్ధతి ప్రకారం. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 7 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు అయ్యో అయ్యో అంటున్నాడు. ఎవరంటారు అయ్యో? ఏదో పెద్ద తీవ్రమైన విపత్తు, వినాశము, అనూహ్యమైన సంగతి జరిగినప్పుడు అయ్యో అని నోటి మీద చేయబెట్టుకుంటాం. అది యేసుప్రభు 7 పర్యాయములు వరుసగా అక్కడ మాట్లాడుతున్నాడు. నన్ను త్వరగా ముందుకు వెళ్ళనివ్వండి. యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు ఏం చేస్తారు? వీళ్ళు దేవునితో సమాధాన పడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం
అపొస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం ఈ మాట అంటున్నాడు. 20 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాం, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును. అది మేము ఇందాకేమన్నా దూతలు అన్నాడు, యాజకులు దూతలు. అట్లాగే ఇక్కడ కూడా we are the ambassadors of Christ. క్రీస్తు యొక్క రాయబారులము. రాయబారులు ఏం చేస్తారు? ఈ దేశానికి ఆ దేశానికి 2 దేశాల మధ్య అమెరికా దేశానికి సంబంధించిన రాయబారులు ఇరాన్ లో ఉన్నారు. ఇరాన్ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయం అమెరికాలో ఉంది. రాయబార కార్యాలయం ఎత్తేసారు. ఎందుకని? అవట్లా వ్యవహారం సరిపక్షం కుదరట్లా. ఇంకెందుకు కార్యాలయం ఉంచడం? వాళ్ళ ఆఫీస్ ఇక్కడ లేదు, ఇక్కడ ఏడ ఆఫీస్ అక్కడ లేదు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. 2 దేశాల మధ్య ఉన్నటువంటి రాయబార కార్యాలయాలు దేశములకు వారు ప్రతినిధులుగా ఉంటారు. వాళ్ళ సొంత నిర్ణయం కాదు. యుద్ధాలు జరగకుండా సమాధానం కలిగి ఉండడానికి ఇలాగున వారు మాట్లాడతారు. కానీ ఏం జరగట్లేదు కదా. నిన్న కూడా జరిగింది కదా భయంకరమైన పరిస్థితి. సమాధానం లేదు కదా. మేము క్రీస్తుకు రాయబారులం అంటాడు పౌలు గారు. ఏం చేస్తారు రాయబారులు? దేవునితో సమాధానపడండి మీరు. బోధించేది యాజకుడు ఏం చెప్తారు? దేవునితో సమాధానపడండి, లేకపోతే మీకు సమస్య ఉంది. దేవునితో సమాధానపడండి, లేకపోతే మీకు తీవ్రమైనటువంటి నష్టం అని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. మేము బ్రతిమాలుకుంటున్నాం అంటున్నాడు. అంతే. యాజకులు లేక దేవుని దూతలు, అంటే దేవుని పక్షంగా దూతగా వచ్చేటువంటి వారు. నేను చెప్తుంటే నువ్వు వినలేదనుకోండి, వినకపోయినందువల్ల కీడు, నష్టము, విపత్తు వచ్చి తీరుతుంది. ఇందులో సందేహమే లేదు. అది ఏం జరిగిందో కిందకు వచ్చినాక మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగిందో. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే 2-3 మాటలు స్పష్టంగా చెప్పనివ్వండి. వారికి నేను ఇచ్చిన ఈ నిబంధన జీవానికి సమాధానమునకు కారణం. పరిశుద్ధులగుటకే దేవుడు మన పిలిచెను గాని అపవిత్రులుగా ఉండకు పిలువలేదు. ఇంకొక మాట, నిత్య రాజ్యమునకు వారసులగుటకు దేవుడు మన పిలిచెను గాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను, అది శిక్షకు పాత్రలు ఉండడానికి పిలువల, సమాధానము కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు గాని పోరాటము, యుద్ధం, మానసిక సంబంధమైన స్ట్రగుల్, వ్యక్తులు మనలో మనం పోరాటము, వ్యక్తులతో పోరాటం, నీకే లోపల పోరాటం, వెలుపల పోరాటములు అలాగే లోపల పోరాటములు అన్నప్పుడు సంఘం అక్కడ అన్నది పౌలు గారు. నాకు లోపల పోరాటాలు ఉన్నాయి అంటే సంఘంలో ఉన్నాయి. నమ్మిన వాడు సరిగా నమ్మకపోయినందువలన బయట నుండి కూడా పోరాటాలు. ఈ 2 కాకుండా అసలు మనలోనే, హృదయంలోనే ఒక రకమైన పోరాటం, మెంటల్ స్ట్రగుల్ అంట, మానసిక పోరాటం. వీటన్నిటినీ జయించడానికి ఒక్కటే ఔషధం, ఒక్కటే మందు మనకైతే ఏం తెలిసిందా? నా నిబంధన సమాధానమునకు కారణం. నా మాటలు, నా ఆజ్ఞలు సమాధానమునకు కారణముగా ఉండాలి, హేతువుగా ఉండాలి. ఒకవేళ దేవుని నిబంధన మన సమాధానమునకు కారణం కాకపోతే దేవుని నిబంధనే ఫెయిల్ అయిపోయినట్టు అవుతుంది. కానీ దేవుని నిబంధన ఎప్పుడు ఫెయిల్ అయిపోదు. ఎందుకో తెలిసిందా? ఆకాశము భూమి గతించును గాని నా మాటను గతించో, నా మాట నమ్ముకున్నవాడు కూడా గతించవు. అది దాని అర్థం.
ఇప్పుడు ఒకవేళ మనం ఓటమి చెందామనుకోండి, దేవుని మాట పొరపాటు కాదు, దేవుని నిబంధన పొరపాటు కాదు, నిబంధన మీరుట వలన, దేవుని యొక్క నిబంధన మీరుట వలన సమాధానము కోల్పోతాం, అలాగనే జీవం కూడా కోల్పోతాం. అది ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతి. సమాధానము జీవమునకు నీ నిబంధన కారణముగా ఉంది ప్రభువా అని మనం గుర్తించగలిగి ఉండాలి. అది దేవుని నిబంధన పట్టుకుని ఆయన వాగ్దానము, ఆయన నిబంధన, ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన ధర్మము, క్రైస్తవ ధర్మము, బైబిల్ యొక్క ధర్మం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో యాజకులు బాగానే బోధిస్తూ వచ్చారు. కొందరిని దుర్మార్గతలో నుంచి, దుష్టత్వంలోంచి బయటికి లాక్కొచ్చారు అని చెప్పి మళ్ళీ ఇంకో మాట ఉంది, యాజకులు కూడా సరిగా బోధించలేకపోయినందువల్ల మార్గం తప్పిపోయారు. అది కూడా ఉంది. యాజకులు దూతలు, యెహోవా దూతలు, వారు సరిగానే బోధించి దుష్టత్వంలోంచి కొందరిని విడిపించారు అని చెప్తూనే కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో యాజకులు కూడా ఓటమి చెందినందువలన ప్రజలు కూడా తప్పిపోయారు. అది అందుకనే వారి గురించి ఇట్లా చెప్పండి. త్వరగా నేను జ్ఞాపకం చేస్తున్నా. నా మార్గములను అనుసరింపక, 9వ వచనం, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా అది సంగతి. జనులందరి దృష్టికి మిమ్ములను తృణీకరింపబడిన వారిగా నీచులుగా చేసి ఉన్నా. ఎందుకో తెలిసిందా? నా మార్గమును మీరు తప్పిపోయారు. అది సంగతి. సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యం దేవుని మాట. అప్పుడు మనకి సరైన అవగాహన కలుగుతుంది. బోధించువారు జ్ఞానంతో బోధించటం లేదు, వినువారు జ్ఞానంతో వినట్లేదు. ఇటు వింటున్నా, అటు వదిలేస్తున్నాం. వాష్రూమ్ లో మనం బాత్రూమ్ లో వెళ్ళి చూస్తే మొట్టమొదటిసారి నేను చూశాను. ఒక బల్లి ఉంటది కదా, బల్లి, గోడ మీద బల్లిని ఇలా చూస్తుంటే ఇటు చెవులోంచి అవతల వెలుతురు కనబడుతుంది. మీకు అర్థమైంది? ఎప్పుడైనా చూడండి బల్లిని. ఈ చెవులోంచి చూస్తే అవతల చెవులోంచి వెలుతురు కనపడుతుంది కిందగా. మన చెవిలోంచి ఈ చెవిలోకి బెజం లేదు. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తారంటే బల్లిని చూసి కొన్ని చెప్పుకోవచ్చు. ఇటు వింటే ఇటు వెళ్ళిపోతుంది. మీరు బల్లిని చూడండి, ఎప్పుడైనా చూసారా? ఇటు చూస్తే ఇటు హోల్ ఉంటుంది చెవికి, అటు మళ్ళీ హోల్ కనపడుతుంది అవతల చెవిలోంచి. మనకు కనపడుతుంది, మరి ఎందుకు పోతుందో తెలియట్లేదు. కానీ బల్లిని అలా మనిషిని అన్నారు. ఏమని? ఈ చెవితో విండి ఆ చెవితో వదిలేస్తున్నామని మనల్ని అన్నారు. కానీ ఏమో ఆ బల్లిలో ఇంకేదేమో జంతువుల్ని, జీవుల్ని అన్నా, మనిషినే అన్నారు. మనకెందుకు పోతుందో తెలియట్లేదు. వినటంలో జాగ్రత్తగా విను, అనుసరించటంలో జాగ్రత్తగా అనుసరించు. సమాధానమును ఎందుకు ఈ వాక్యము? భయభక్తులు పుట్టించుటకు. దేవుణ్ణి జాగ్రత్తగా భయభక్తులు కలిగి సేవించడానికి దేవుడు మనకు వాక్యము, ఆయన మాటలు మనకు అనుగ్రహించారు. ఎందుకో తెలిసిందా? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుంటున్నారు అన్నాడు. దేవుని వాక్యం లేకపోతే నీకు నాపేవాడు వేరే కాదు, ఇష్టానుసారంగా జీవిస్తావు. కట్టు లేదు నీకే. వాక్యం మనిషిని కట్టి పడవేసి ఇది అంటే ఈత దాటడానికి లేదు అని చెప్తుంది. మరి అది నా ఎప్పుడు అది విన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు. లేదనుకోండి వెళ్ళిపోతాం, దూకి అవతలకి వెళ్ళిపోతాం.
దేవోక్తి లేకడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని వాక్కు లేకపోతే మనుషులు కట్టులేక తిరుగుదురు. ఎవరంతటా వారు సమాధానం కలిగి ఉండాలని, ఎవరంతటా వారు ప్రేమను మనుషుల పంచుకోవాలని నాస్తికులు చెప్తారులేండి. ఏమి దేవుడు లేకపోయినా మేము చాలా బాగానే ఉంటున్నాం, చాలా జాగ్రత్తగా జీవించగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, సమాధానం కలిగి ఉంటున్నాం, కాబట్టి పరిగెట్టుకుని దేవుడే అక్కర్లేదు. తెలుసుంది ఏదో ఒక రోజున వాళ్ళకి తెలియకుండా ఉండదు. తమ జీవిత కాలంలో సాగినంత కాలం సాగుతుంది. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక, దేవుని వాక్యమునుకున్న శక్తి వేరు. మనుషులు తమంతట తామే నిగ్రహం కలిగి ఉండే లెక్క అయితే, మనుషులు తమంతట తామే తమ పాపము కడిగేసుకునే లెక్క అయితే, మనుషులు తమంతట తామే సంస్కరించబడే లెక్క అయితే, మనుషులు తమంతట తామే బాగుపడే లెక్క అయితే, యేసుక్రీస్తు ప్రభు సింహాసనము విడిచిపెట్టి పరలోకము నుండి దరిద్రుడుగా భూమి మీదకి దిగిరానక్కర్లా. అడెవడో అన్నట్లుగా 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు అన్నట్లు బుద్ధిహీనుడు. 3 మేకులు పీక్కోకూడదు, నీకేం తెలుసు? ప్రాణం పెట్టడానికి దాన్ని వెనక్కి తీసుకుంటానికి అధికారం వెళ్ళకపోతే మాట్లాడకూడదు. బుద్ధిహీనంగా మనుషులు వ్యంగ్యంగా హేళనగా దేవుని గురించిన సంగతులు ఇవి. అన్నిటికీ లెక్క చెప్పాలి ప్రతివాడు. నమ్మినోడు చెప్పాల్సింది, నమ్మనోడు కూడా చెప్పాలి. అది కూడా చెప్తున్నా మీకు. నమ్మకుండా ఉండి బయట ఉండి మాట్లాడినా నువ్వు లెక్క చెప్పాలి దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి. నమ్మి ఆయనకి విధేయత చూపకుండా ఉన్నందుకు కూడా లెక్క చెప్పాలి. మనమందరము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. పునరుత్థాన దినమందు ప్రభునందు ప్రియులారా, నిబంధనలు మనకు దేనికి? సమాధానమునకును జీవమునకును. మన సమాధానంకే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. మానసిక సమాధానం అవసరం, మెంటల్ పీస్ అవసరం, మనుషులతో సమాధానం. అట్లాగే మనం వ్యక్తిగతంగా మన లోపల మనం సమాధానం ఉండాలి, మనకే ఏమండి. అట్లాగే మనుషులతో కూడా సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. ఇంకో ముఖ్యమైన సంగతి, ఈ మూడు సంగతుల్లో ఒక సంగతి జరిగితే మిగతా 2 సంగతులు జరుగుతాయి. మనంతటా మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే జరిగే పని కాదు. మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే కూడా జరగదు, ఉండదు. ఈ 2 కాకుండా దేవునితో సమాధాన పట్టడం చేతనైతే ఈ 2 చేతలు ఉంది. అది కదా వాటి మీకు అర్థమయ్యే ఉండాలి. అది దేవునితో సమాధాన పట్టం కనుక వ్యక్తికి చేతనైతే నీ అంతట నీవు సమాధానంగా ఉంటావు, మనుషులతో కూడా సమాధానంగా ఉంటావు. నీ అంతట నీలో నీవు, నాలో నేను, మనము సమాధానంగా లేకపోవటానికి, మనుషులతో కూడా సమాధానంగా లేకపోవటానికి గల కారణం ఒకే ఒకటి, ఇంతకు మించి ఇంకోటి లేదు. దేవునితో సమాధానంగా లేవు. ఒకవేళ లేదు కాదండి, నేను దేవుడితో సమాధానంగానే, బాగా సమాధానంగానే ఉన్నాను, కానీ నాలో సమాధానంగా లేకుండా ఉంటున్నాను, మనుషులతో కూడా సమాధానంగా లేకుండా ఉంటున్నానంటే తప్పు అవుతుంది. వాక్యం ఎప్పుడు తప్పు కాదు, అది కాదు. అంతే కదా, అంతే కదా. ఆయనతో సమాధానం ఉంటే ఏమండి, ఆయనతో సమాధానం ఉంటే అన్ని విషయాలు సమాధానం. అక్కడ ఫెయిల్ అయింది వ్యవహారం. లేదు దేవునితో చాలా సమాధానంగా క్లియర్గా ఉన్నానంటావా? కుదరదు. నీకు కొత్త బైబిల్ రాసేది కుదరదు. పునరుత్థానమందు మన దైనందిన విశ్వాస జీవితంలో జీవమునకును సమాధానమునకు కారణము దేవుని మాటలు. భయభక్తులు పుట్టించుటకు ఇయ్యబడి ఉన్నాయి. దేవుణ్ణి చాలా జాగ్రత్తగా భయభక్తులతో వెంబడించు. అందుకని అటకాయతనంగా వెంబడిస్తే కుదరదు. అందుకని మీ వల్ల కాదన్నాడు యెహోషువ. మీ వల్లకే దేవుని వెంబడించినావు బాబు, మా మాట మాకండి. మరి ఆ మాట అనుకుంటే ఏ మాట అనాలి? నీ వల్ల అవుతుందా? 24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఏమంటే కదా, మీ వల్ల కాదు ఆయన వెంబడించడం, అందరి వల్ల కాదు ఆయన వెంబడించడం. ఆయన పరిశుద్ధుడు. యెహోషువ గ్రంథం ఏమండి, అందుకు యెహోషువ
యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరించును. పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేదు, మీ వల్ల కాదు. మీరు ఆయన సేవించడం మీ వల్ల కాదు. నా వల్ల కాదంటావా? నీ వల్ల అవుతా, నీ తాత వల్ల అవుతా, ముత్తాత వల్ల అవుద్దా అనవు నువ్వు అంటానికి ఏమొచ్చులే. అదండి, నీ వల్ల అవుద్దా మరి అనవు. మనం నడి చూడు ఒకసారి, నీ వల్ల కాదని. బతికి బయటపడతావా? మనం ప్రాణంతో ఉంటావా అంటున్నా. వల్ల కాదు, నిజంగానే మీ వల్ల కాదు. ఎందుకని ఆయన పరిశుద్ధుడు, రోషం కలిగిన వారు. మీరేమో ఆయన మాటకి లోబట్టలేదు కాబట్టి మీ వల్ల కాదు. మీరు ఎవరన్నా సేవించండి, సేవించుకోకుండా పోండి, నా వల్ల కాదు. నేను నా ఇంటి వారు యెహోవాను అల్టిమేట్ గా అంతిమంగా యెహోషువ చెప్పిన మాట. ఈ పునరుత్థానమందు మన దైనందిన విశ్వాస జీవితములు జీవమునకు సమాధానమునకు కారణము దేవుని మాటలు. అలాగనే ఎందుకు దేవుని వాక్కులు ఉన్నాయి మనకంటే నిబంధనలు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించడానికి, నెమ్మది కలిగి దేవుణ్ణి సేవించడానికి, ఆత్మతో సత్యముతో దేవుని సేవించడానికి. సాధారణమైన ప్రజలు కూడా ఫెయిల్ అయిపోయారు, యాజకులు కూడా ఫెయిల్ అయిపోయారు. ఎవరు ఫెయిల్ అయిపోయినా, ఎవరు తప్పిపోయినా దేవుని మాట తప్పిపోదు. ఫెయిల్ అయిపోయినందుకు, తప్పిపోయినందుకు ఏమి ఇబ్బంది వచ్చి పడిందో మనకు అర్థం అవుతారు. కాబట్టి ఇంకొంచెం ముందు పోయిన తర్వాత చదువుతో ఇదే అధ్యాయం. కనుక ఈ పునరుత్థానమందు మన దైనందిన విశ్వాస జీవితంలో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తుండగా ప్రభువుని నమ్మిన వారముగా, ఆయన ఎరిగిన వారముగా దేవుని వాక్యము, దేవుని వాక్కులు ఎందుకు మనకి ఇవ్వబడ్డాయి అంటే చదువుకుంటానికి కాదు, ఊరుకనే చదువుకుంటానికి కాదు. 31,101 వచనాలు, 1889 అధ్యాయాలు, 66 పుస్తకాలు, 1600 సంవత్సరాలు, 35 నుంచి 40 మంది గ్రంథకర్తలు, రచయితలు. ఇవంతా కూడా ఎక్కడ కూడా తప్పు లేదు. చెప్పేవాడు బుద్ధిహీనంగా చేతగాక తప్పు చెప్పాడు కానీ, అర్థం చేసుకున్నాడు తప్పు అర్థం చేసుకున్నాడు కానీ ఎక్కడ తప్పు లేదు. దేవుని వాక్యం పరిశుద్ధమై ఏవో ఇవాళ వచ్చి రకరకాలైన మనుషులు రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు. వాడికేం తెలుసు తప్పు? సరే, నీకేం తెలుసు? కూర్చుంటే తెలుసు. కాబట్టి మనం మన దైనందిన విశ్వాస జీవితంలో దేవుడు తన వాక్కులు మనకు ఇచ్చాడు, అది అనుసరిస్తూ జీవితాంతం వరకు కూడా నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలం మనం సమాధానం కలిగి ఉండాలి. అట్లానే బ్రతికి ఉండి దీర్ఘాయువు కలిగి దేవుని చిత్తమైతే అదిగో నిత్య జీవమునకు వారసులు కావాలి. అదే లక్ష్యం, అంతే, ఇంకేమి. అట్టి అనుభవం దేవుడు మనం ప్రతిష్ఠించును గాక. ఆమేన్. ప్రార్థన.